ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఏని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి, కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేం. మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లో 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం అన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారు. 4,000 ఏది నీ పెన్షన్ 4,000 రూపాయలు? ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4,000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి.